Hi all, welcome to Chandralogics 7 YouTube channel. So today we are going to discuss about the current affairs of November 26. Coming to the first question, National Constitution Day is observed on which date? నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అనేది ఏ రోజు వస్తుంది? క్వశ్చన్. And the answer to this question is November 26th. నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అనేది నవంబర్ 26న వస్తుంది. సెకండ్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ అఫీషియల్ కరెన్సీ సింబల్ ఫర్ ఇట్స్ నేషనల్ కరెన్సీ? ఏ కంట్రీ వాళ్ళ కరెన్సీలో కొత్త సింబల్ని యాడ్ చేసింది? సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఒమన్. ఒమన్ కంట్రీ వాళ్ళ కరెన్సీలో న్యూ సింబల్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ దట్ ఈస్ ద సింబల్ ఒమన్ రియాల్. సో విచ్ టూ traditional products from Uttar Pradesh have recently been granted for GI tag? ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఏ 2 ప్రోడక్ట్స్కి రీసెంట్గా GI ట్యాగ్స్ ఇచ్చారు? అండ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ మధురా పోషక్ అండ్ మీరట్ బగుల్. మధురా పోషక్ కంటే దీన్ని మధురా పోషక్ అంటారు. అండ్ ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ మధురా పోషక్ ఈస్ ఏ ట్రెడిషనల్ క్లాత్. అండ్ మీరట్ బగుల్ అంటే దీన్ని మీరట్ బగుల్ అంటే మీరట్లో ఇలాంటి వాటిని తయారు చేస్తారు. దీన్ని మీరట్ బగుల్ అంటారు. మథురా పోషక్ అంటే మథురాలో ఇలాంటివి చేస్తారు. How much amount will Sagarmala Finance Corporation Limited raise in current financial year 2025? సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత అమౌంట్ని రైజ్ చేసింది? సో 8,000 crores అమౌంట్ని కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రైజ్ చేసింది. అసలు వాట్ ఈజ్ సాగర్మాల ప్రాజెక్ట్? The Sagarmala project is a flagship program of the Indian Ministry of Ports, Shipping and Waterways that focus on port-led development across India's coastlines. So ఇండియాకుండే కోస్ట్లైన్స్లో ఉండే పోర్ట్స్ యొక్క ఈ డెవలప్మెంట్ మీద సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఇండియాలో ఉండే పోర్ట్స్ మీద ఈ సాగర్మాల ప్రాజెక్టు ఎక్కువ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కంట్రోల్లో ఉంటుంది. సో వరల్డ్ హెరిటేజ్ వీక్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్స్? And the answer is November 19 to 25. Next, Sarayu Velpula, India's 26th women grandmaster, is from which city? Sarayu Velpula అనే ఆమె 26th ఇండియన్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్. ఆమె ఏ సిటీకి చెందిన పర్సన్? అండ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ వరంగల్, తెలంగాణ స్టేట్. ఈ పిక్చర్లో ఉన్న పర్సనే సరయు వేల్పుల. షీ ఈజ్ ఫ్రమ్ వరంగల్ సిటీ, తెలంగాణ స్టేట్. అండ్ షీ ఈజ్ ద 26th ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్, విచ్ సిటీ హ్యాస్ unveiled the blueprint for India's first quantum city? ఏ సిటీ ఇండియా యొక్క ఫస్ట్ క్వాంటమ్ సిటీగా న్యూస్లో ఉంది?
And the answer is Bengaluru, Karnataka. Karnataka is the blueprint for India's first quantum city. Ethiopia's Haile Gubbi volcano erupts after 12,000 years. ఇథోపియాలో ఉన్న హైలీ గుబ్బి అనే వాల్కెనో 12,000 ఇయర్స్ తర్వాత ఎరప్ట్ అయింది. సో ఒమన్ లాంచెస్ OmniSat-1, ఇట్స్ ఫస్ట్ నేషనల్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఒమన్ కంట్రీ OmniSat-1 అనే కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది. దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ OmniSat-1. So these are the current affairs today. Watch the video. If you like the video, subscribe it, share it and like it. Thank you. Tomorrow we will meet.